హాయ్ అండి. మరమరాలతో ఉప్మా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ వేసుకుంటున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగైనా తీసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. చాలా బాగుంది. నేను తిన్నాకనే మీకు వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరు చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా అవి కూడా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఒక్క పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. అది కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా నేను మసాలా కారం కూడా వేస్తున్నాను. మసాలా కారం అంటే దాంట్లో పసుపు కొమ్ములు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ అది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా సోంపు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. 2 గుడ్లు అయితే తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. 2 ఎగ్స్ తీసుకొని చక్కగా బాగా కలిపేసుకొని ఈ మసాలా కారం అయితే నేను కొద్దిగా వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి చిన్నపిల్లలు అంతగా తినరు కాబట్టి ఎక్కువ కారము, అందుకని లైట్గా కారం వేసుకున్నాను. ఇట్లా మా మనవరాలు కాస్త కారం ఎక్కువ తింటుంది కానీ స్వీట్ చాలా తక్కువ తింటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తడిపి పెట్టుకున్న మరమరాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కిందకి దింపాక ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకోవాలి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయిందండి. పిల్లలైనా పెద్దలైనా చెప్తున్నా కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనే ఈవినింగ్ స్నాక్ లాగానే తీసుకొని చూడండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా బాగుందండి. మా మనవరాలు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ అండి.